వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. భాద్రపద శుద్ధ పౌర్ణమి సందర్భంగా లక్షేటిపేట శ్రీలక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం వద్ద 5వ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించి గుట్టపై వెలిసిన స్వామివారికి పంచామృతాభిషేకం చేస్తున్నట్లు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఒడిశాలోని కటర్ రూరల్ DCCకి అబ్జర్వర్గా నియమితులయ్యారు. ఏఐసిసి కార్యదర్శిగా అత్తాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఒడిశా కాంగ్రెస్ చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. స్థానిక నాయకులతో చర్చించి పార్టీ బలోపేతానికి వారి అభిప్రాయాలను తెలుసుకుని దిశానిర్దేశం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ పనులను వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం బీచుపల్లికి తరలిస్తున్నారు. ఆటపాటలతో భక్తులు ఉత్సాహంగా తరలి వెళ్తున్నారు. నేషనల్ హైవే NH44 రోడ్డు మీదుగా ఈ తరలింపు జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, పేదోడికి ఇల్లు ఇవ్వాలన్న సోయ లేకుండా కాళేశ్వరం నిర్మాణంలో పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలోని ఈదుల పూనాపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ వద్ద ఈ రోజు ఉదయం రైతులకు యూరియా బస్తాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మహబూబాబాద్ CI హతీరామ్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రైతులు సౌకర్యంగా యూరియా పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. బోరస్ మండలం డొల్లార సమీపంలోని పెనుగంగ నది వద్ద వినాయక నిమజ్జన ప్రక్రియను SP అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఆదిలాబాద్ నుంచి వస్తున్న వినాయక విగ్రహాలను క్రేన్ సాయంతో నిమజ్జనం చేస్తున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి SP సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని SP పర్యవేక్షిస్తున్నారు. ఉట్నూర్ ASP కాజల్ సింగ్ కూడా ఈ సందర్భంగా ఉన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిన పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని అంటిపెట్టుకొని నిలిచిన నర్రా రమేష్ చిరస్మరణీయుడని CPM కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం పునరుజ్జీవనం పొందుతున్న తరుణంలో ఆయన మృతి బాధాకరమని తెలిపారు. ఖమ్మం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నర్రా రమేష్ సంతాప సభలో ఆయన మృతదేహం వద్ద నివాళులు అర్పించి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. ఖమ్మంలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తోంది. తీవ్రమైన ఎండ ఉక్కపోతతో గణేష్ నవరాత్రి శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. నిమజ్జనం ముగిసిన తర్వాత వర్షం కురవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వర్షం వాతావరణాన్ని చల్లబరిచిందని ఆహ్లాదకరంగా మారింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి ఆలయం వరద ఉధృతితో జల దిగ్బంధనంలోనే ఉంది. అమ్మవారి పల్లకి సేవ నిర్వహించినప్పటికీ ఆలయం ముందు వరద ప్రవాహం కొనసాగుతోంది. భక్తులు ఆలయం వైపు వెళ్లకుండా అధికారులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.